ఏమైందమ్మా? అమ్మా ఏమైందమ్మా? జరగమ్మా, నెమ్మది కూర్చో కూర్చో. ఇప్పుడు వస్తాను. ఆ రోజు మనం జైలుకి వెళ్ళడానికి కారణం వాడే కదూ? అవును గురు, వాడే. చాలా కాలమైంది నిన్ను చూసి. అగో కాసేపు కాలక్షేపం చేసి వెళ్దాం. ఇది వేళ కూడా సమయం కాదు. మా అమ్మగారికి ఒంట్లో బాగుండలేదు. నేను వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాలి. హాస్పిటల్గా? నిన్ను అక్కడికే పంపిస్తాను. తల్లి కొడుకులిద్దరూ అక్కడే కాలక్షేపం చెయ్యొచ్చు. అమ్మా చూడండి, మీకు నాకు గొడవలు ఉండే తర్వాత చూసుకోవచ్చు. అమ్మ అర్జెంట్గా హాస్పిటల్ తీసుకెళ్ళాలి. మీ దండం పెడతాను, అడి తప్పుకోండి ప్లీజ్. డాక్టర్, అమ్మకి ఎలా ఉంది? డోంట్ వరీ, సమయానికి తీసుకొచ్చారు. చూడు బాబు, ఆవిడికి అన్నయ్య ఎవరైనా ఉన్నారా? ఉన్నారు డాక్టర్. ఎందుకు అడుగుతున్నారు? 4-5 సార్లు ఆవిడ అన్నయ్య అన్నయ్య అంటూ కలవరించారు. ఆయన ఒకసారి అర్జెంటుగా తీసుకొస్తే ఆవిడని తొందరగా సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. హరియప్.
ఆగు మాయా తౌది మాయా 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 నీ దండం పెడతాను అవతల అమ్మకి మాయా ఒక్క విషయం మాత్రం మర్చిపోకు నీలోనూ నాలోనూ ప్రవహించేది ఒకే రక్తం మొండితనం పట్టుదల నీకెంతుందో నాకు అంతకంటే ఎక్కువే ఉంది నేను చెప్పేది విని నువ్వు నాతో వచ్చేంత వరకు నేను గుమ్మం వచ్చి కదలను నువ్వు నాతో ఎలా రావు అది చూస్తాను